ఇంట్లోనే బేబీ హోల్డర్ 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. వేలు ఖర్చవుతున్నాయి బేబీ హోల్డర్‌కి. ఆఖరికి మీషోలో కూడా చాలా రేట్ అయితే ఉంది. ఒకవేళ తక్కువ డబ్బులకొచ్చినా కూడా అంత కంఫర్ట్ ఉండదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకుందామో వీడియో ఫుల్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీకు కావాల్సింది కేవలం 2 ఇవి అందరి ఇళ్లల్లో అవైలబుల్ గా ఉంటాయి. లేని వస్తువులంటూ కాదు. లాంగ్ టవల్ లేదా లాంగ్ బెడ్షీట్ ఏదైనా తీసుకోండి. కాస్త మందంగా ఉండేదే. అలాగే తలదింపుకి వేసే కవర్ అయితే తీసుకోండి. నా దగ్గర 2 వైపుల కలర్స్ ఉండేవైతే తీసుకున్నాను. అయినా కలర్ మ్యాటర్ కాదు, ఇక్కడ కంఫర్ట్ మ్యాటర్. బేబీ కంఫర్ట్ గా ఉండాలి. ఇదే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. నేను మడతేసుకునే విధంగా మీరైతే ఫోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేయండి. రోల్ చేశాక ఇంకాస్త మందంగా అవుతదన్నమాట. ఇది నేను మా బాబు చిన్నప్పుడు చేసి చూసానన్నమాట. అప్పటికే చైనా వాళ్ళ వీడియోలన్నీ రిలీజ్ అయి ఉన్నాయి. నేను చేసాకే వాళ్ళు చేశారు. నేనేం కాపీ కొట్టలేదు. మంది అనుకోవచ్చు, అక్క నువ్వు కాపీ కొట్టేస్తావు ఈ రీల్ అని చెప్పి. అందరూ బేబీ హోల్డర్ కొనే వాళ్ళు ఉండరు కదా, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నా ఉద్దేశం. నెగిటివ్ కమెంట్స్ వద్దు. అంటే మేము కొనలేమనా నీ ఉద్దేశం అని అనకండి దయచేసి. అయితే బేబీకి ఒక 1 ఇయర్ కూడా కాదు, 8 మంత్స్ వరకు వాడతామేమో. దాని తర్వాత దీని అవసరమే మనకుండదు. అంత దానికి ఎందుకు అన్ని వేలు ఖర్చు పెట్టి కొనడము అనేది నా ఉద్దేశం. సో ఇలా ఫోల్డ్ చేశాక దాన్ని తీసుకొని ముందు వైపు ఏదైతే ఉందో అది లోపలికి పెట్టి ఇన్సైడ్ చేయాలి ప్రాపర్ గా. బేబీని మనం బెడ్ మీద పడుకోబెట్టి వేరే పని చేసుకున్నా కూడా వాళ్ళు ఇటు అటుగా దొల్లరు. ఎందుకంటే సైడ్స్ లో గ్రిప్ ఉంటది. నార్మల్ బేబీ హోల్డర్స్ అయితే గ్రిప్ ఉండవు అన్నమాట. పిల్లలు జారిపోతూ ఉంటారు. క్యాప్ వచ్చేలాంటివి కూడా ఉన్నాయి. దాంట్లో కాస్త కంఫర్ట్ ఉండదు. కంఫర్ట్ కంటే సఫకేషన్ లా ఉంటది. ఇదైతే కాస్త గాలాడుతుంది, గ్రిప్ ఉంటది, సాఫ్ట్ గా ఉంటది. ఎప్పటికైనా సరే ఎగ్జాంపుల్ ఏంటంటే బయట తినే ఫుడ్ అన్హెల్దీ, అస్సలు నచ్చదన్నమాట. ఇంట్లో ఫుడ్ అయితే హెల్దీ, పైగా ఇట్స్ వెరీ గుడ్. సో ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇంట్లో మన దగ్గర ఉన్న మెటీరియల్ తో చేసుకుంటే సాటిస్ఫైగా కంఫర్ట్ గా ఉంటుంది. 20,000 ఖర్చు పెట్టి ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా ఒత్తుకుంటుంది, ఇది మెడ కింద బాలేదు అని చెప్పి పక్కన పడేసేది ఎందుకు? అయినంత వరకు మనం హోమ్ లోనే అన్ని చేసుకోవడానికి ట్రై చేయాలి. అంత టైం లేదులేమ్మా ఇప్పుడు అనే వాళ్ళ కోసమే ఇది చెప్తున్నాను. ఇంట్లో ఈజీగా చేసుకునేవి ఉన్నాయి, అలాంటివి చూసి చేసుకోవచ్చు. నావే కాదు, చాలా వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. న్యూ బోర్న్ బేబీస్ కోసం ఇంకా నా ఛానల్లో మంచి వీడియోస్ అన్ని కూడా చేసి పెడుతూ ఉంటాను. ఇంకా నా అప్డేట్స్ అన్ని మీకు రావాలంటే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ నాకు ఇంకొంచెం మోటివేట్ చేసి నా వీడియో అనేది కాస్త పుష్ అవుతుంది. బేబీ హోల్డర్ బ్యాగ్ అయితే చేశాను, కానీ నా దగ్గర బేబీ లేదు. మా వాడు ఇప్పుడు కాస్త పెద్ద అయిపోయాడు కదా గౌతము. సో అందుకని చెప్పి నేను ఏం పెట్టాలి అని థింక్ చేస్తూ ఉన్నాను. అప్పుడే సరిగ్గా నాకు ఒక ఐడియా వచ్చింది. మా బాబు బొమ్మల్లో నుండి ఒక బొమ్మ తీసుకొచ్చి పెట్టి చూపిద్దాం అని చెప్పి. పూర్తిగా చేసి చూపిస్తే మీకు అర్థం కాదు కదా, ఏదైనా పెట్టి చూపిస్తేనే మీకు కూడా అర్థం అవుతుంది. సో అందుకని చెప్పి నేను బొమ్మ తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను. అలా వరకు మా బాబు బొమ్మలన్నీ కూడా కాస్త వాడు పెట్టేస్తాడనమాట. ఇదేంటక్క పిల్లలు ఎక్కడైనా దాతారా, మీరు భలే విచిత్రంగా చెప్తారంటే మా బాబు అలాంటి వాడేనండి. నాకైతే ఫైనల్ గా ఏనుగు బొమ్మ అయితే దొరికింది. కాస్త బేబీ సైజ్ లో బొద్దుగా కూడా భలే ఉంది ఏనుగు బొమ్మ. అందుకే దీన్ని తీసుకొచ్చేసాను అనమాట. చూడండి, మీరు ఇలా అయితే బేబీని పడుకోబెట్టుకోవచ్చు, ముద్దులు ఆడుకోవచ్చు, బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళి పనులు చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా కనిపించాలని చెప్పి నేను ఇలా కూడా కెమెరా చేంజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మీరు గ్రిప్ చిక్కుతుంది మీకు. బానే ఉంది, కానీ కాస్త బరువు వేస్తే మధ్యలో రావచ్చు అనే డౌట్ కూడా ఉండొచ్చు మీకు. మధ్యలో కావాలంటే మీరు సాఫ్ట్ గా ఉండడానికి ఓ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు ఇలానే పర్వాలేదు, బెడ్ మీదే పాపను పడుకోబెట్టుకుంటాము అంటే అలా అయినా యూస్ చేయొచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఎన్నిసార్లు చెప్తావు మా లైక్ ఇవ్వు అని, లైక్ చేయడం మాకు తెలీదా అంటారా? సారీ అండి. బొమ్మని ఇలా ఊపుతూ ఉండేసరికి సడన్ గా నాకు మా చిన్నప్పుడు గౌతమ్ ఎత్తుకున్నవన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. నిజంగా ఆ టైంలో మన సిచ్యువేషన్, బేబీ సిచ్యువేషన్ అన్ని వేరు కదా. అవి ఒక స్వీట్ మెమరీస్ అనమాట, మళ్ళీ రావు. ఆల్రెడీ కొనేసుకున్నాము, మాకు యూస్ కాదు అనుకున్న వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకొని యూస్ చేసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు బేబీ హోల్డర్ తీసుకోండి. యూజువల్లీ పిల్లలకి వాడేవన్నీ కూడా తొందరగా మార్చిపోతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇలా ట్రై చేయండి. బేబీ హోల్డర్ ని చాలా వాటికి వాష్ చేయలేము, వీటిని అయితే వాష్ చేసి యూస్ చేసుకోవచ్చు.